హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనల్ని ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న టాపిక్లో అయితే క్వశ్చన్స్ చూద్దాము. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా క్వశ్చన్స్ వచ్చేసి మనకు వీటిల్లో ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయండి మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేన్ని ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి వచ్చేసి జీవ వైవిధ్య దశాబ్దంగా వచ్చేసి మనకు ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్ని అయితే తీసుకుందండి. సో వీటిల్లో దేన్ని తీసుకుందంటే 2011-20 సంవత్సరాలండి. 2011-20 సంవత్సరాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా అయితే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవము ఏ రోజు నిర్వహిస్తారు? అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అండి. సో ఏ రోజు నిర్వహిస్తారు అంటే మే 22. నెక్స్ట్ క్వశ్చన్, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు అనేసి అడుగుతున్నారు. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అండి. సో ఈ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు అంటే యుఎన్ఈపి అండి. నెక్స్ట్, భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టైల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? ఆప్షన్స్లో మనకు పశ్చిమ కనుమలు, ఈశాన్య హిమాలయాలు, తూర్పు కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు అనేసి ఇచ్చారు. భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టైల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఎక్కువగా పశ్చిమ కనుమలలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది అనేసి ఇచ్చారండి. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చేసి మనకు వాషింగ్టన్లో ఉందండి. వాషింగ్టన్లో ఇదైతే ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది ఏది అనేసి వచ్చారు. ప్రపంచం మొత్తంలో వచ్చేసి మనకు 19 మెగా డైవర్సిటీ దేశాలు అయితే ఉన్నాయండి. సో ఈ 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనటువంటి దేశం ఏది అంటే శ్రీలంక. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాలలో భారత్ స్థానం ఎంత అనేసి వచ్చారు. సో ఈ బయోడైవర్సిటీ కేంద్రాల స్థానంలో భారత్ వచ్చేసి ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉందండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, జీవ వైవిధ్య సంరక్షణ కోసము కుదుర్చుకున్న కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేసి ఇచ్చారు. సో ఈ ఒప్పందం చూసుకున్నట్లయితే మనకు ఎప్పటి నుంచి అమల్లో ఉందండి? 1993 నుంచి అమల్లోకి వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వచ్చేసి మనకు ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి అండి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? సో యుఎన్ఈపి అనేది మనకు ఎక్కడ ఉందండి? దీని యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది. నెక్స్ట్, వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ ఎర్త్ డే అండి. సో వరల్డ్ ఎర్త్ డే వచ్చేసి ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 22 అండి. ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డేను నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చను, భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది? భారత్లో ఉభయచర వైవిధ్యము అధికంగా ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి మనకు పశ్చిమ కనుమలండి. పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బట్టమేక పక్షులు గ్రేట్ ఇండియన్ బర్డ్ వచ్చేసి ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? మనకు ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ అనేసి ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే రాజస్థాన్లో ఉంటాయండి.
బట్టమేక పక్షులు వచ్చేసి ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయంటే రాజస్థాన్లో మనకు కనిపిస్తాయన్నమాట. ఇవి వచ్చేసి ఈ రాజస్థాన్కి నేషనల్ బర్డ్, స్టేట్ బర్డ్ ఏదంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ బర్డ్ కూడా మనకు బట్టమేక పక్షులేనండి. సో ఇవి మనకు ఎక్కువగా వచ్చేసి డెజర్ట్ నేషనల్ పార్క్లో కనిపిస్తాయి. ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్, కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి అనేసి ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి అనేసి ఇచ్చారండి. సో మొత్తం వచ్చేసి మనకు కర్ణాటకలో ఎన్ని ఉన్నాయంటే 6 టైగర్ రిజర్వాయర్ ప్రాంతాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఏ జీవి నుంచి లభించే ప్రత్యేకమైన నూనెను ఔషధాలు అలాగే పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్లో మనకు వచ్చేసి చింకార, కృష్ణ జింక, కస్తూరి జింక, సాంబారు దుప్పి అనేసి ఇచ్చారండి. ఏ జీవి నుంచి లభించే ప్రత్యేక నూనెలను ఔషధాలు అలాగే పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారు. సో ఎవరిది అంటే కస్తూరి జింక అండి. దీనికి సంబంధించినటువంటి ఈ జీవి నుంచి మనకు వాటి యొక్క చర్మం నుంచి అయితే ఆయిల్ అయితే తీయడం జరుగుతుంది కదా. సో ఆయిల్ని పర్ఫ్యూమ్లలో అలాగే ఔషధాల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చను, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది అనేసి ఇచ్చారండి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నము సో ఏది అంటే పాండా అండి. పాండా. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది అంటే పాండా. నెక్స్ట్ క్వశ్చను, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి, డెహ్రాడూన్లో ఉంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, దేశంలో ఆసియా సింహము సంరక్షిత ప్రాంతం ఏది? ఆప్షన్స్లో మనకు గిర్ అడవులు, వేనాడు అభయారణ్యము, పెంచ్ జాతీయ పార్కు, పైవన్నీ అనేసి ఇచ్చారండి. దేశంలో ఆసియా సింహము సంరక్షిత ప్రాంతం ఏది అంటే గిర్ అడవులు అండి. గిర్ అడవులు. సో ఇవి వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.